హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నాను చెన్నై వండలూరు జూ పార్క్. ఈ పార్క్కి అయితే మేము చాలాసార్లు అయితే వెళ్ళాము. చాలా బాగుంటుంది. అండ్ నేను మీకు ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అది వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్లో చెప్తాను. ఈ జూ పార్క్లో అయితే బైక్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్స్ అవి కూడా ఉన్నాయి. బైక్ వచ్చేసి 50 రూపీస్, కార్ వచ్చేసి 100 రూపీస్. అండ్ మనం ఎన్ని అవర్స్ ఉంటామో దాన్ని బట్టి ఉంటుంది. అలాగే మనం ఎంట్రన్స్లో వెళ్ళిన వెంటనే వాటర్ ఫాల్స్ అయితే కూడా ఉంటుంది. అది మనకి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అండ్ ఫొటోస్ కూడా దిగొచ్చు. అలాగే మీకు మొబైల్ తీసుకెళ్ళాలి అనుకుంటే కనుక లోనకి మొబైల్కి తనిగా ఛార్జ్ అయితే ఉంటుంది. మొబైల్కి అయితే సెల్ ఫోన్స్కి ఒక రకంగా బిల్ పే చేయాల్సి వస్తుంది. అండ్ కెమెరాస్కి కొంచెం ఎక్కువ పే చేయాలి. అలాగే వెళ్ళిన వెంటనే ఒక గుహలా ఉంటుంది. అందులోంచి వెళ్ళిన వెంటనే మనకి ఇలా మీకు అక్కడ కనిపిస్తుంది కదా, చూడండి. అక్కడైతే రూట్ మ్యాప్ అయితే మనకు ఉంది. అంటే ఆ రూట్ మ్యాప్ ద్వారా చాలామంది నడిచి వెళ్తారు. అండ్ మనకి క్యాబ్స్ లాంటి వ్యాన్స్ అవి కూడా ఉంటాయి, అవి ఎక్కి వెళ్ళొచ్చు. లేదా సైకిల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అవరికి ఇంత అని పేమెంట్ ఉంటుంది, దాన్ని బట్టి వెళ్ళొచ్చు. అందుకని రూట్ మ్యాప్స్ అయితే ఎక్కడికక్కడే ఉంటాయి. దీన్ని బట్టి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళాలి అన్నది మనకు తెలుస్తుంది. కన్ఫామ్గా మిస్ అవ్వకుండా జూ పార్క్ అయితే వెళ్ళండి, చాలా బాగుంటుంది. అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే మీకు ఆల్రెడీ జూ పార్క్ టైమింగ్స్ చెప్పాను కదా, మార్నింగ్ 9 నుంచి 5 o'clock వరకే. ఆ తర్వాత అయితే మనల్ని ఒక్క 10 నిమిషాలు కూడా ఉండనివ్వరు, ఎక్కడికక్కడికే పంపించి వస్తారు క్లోజ్ చేసేసి. మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో ఒక స్మాల్ సజెషన్ అని. ఏంటంటే ఎర్లీ మార్నింగే వెళ్ళండి. అంటే అక్కడికి వెళ్ళిన మీరు ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి 9 అయినప్పటికీ అక్కడికి వెళ్ళారంటే, అండ్ ఫుడ్ కూడా అక్కడ ఉంటుంది. బట్ మనము ప్రశాంతంగా కూర్చుని తినాలి అనుకుంటే కనుక మన ఇంటి దగ్గరే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వెళ్తే చాలా బాగుంటుంది. మనకు నచ్చినప్పుడు నచ్చిన ప్లేస్లో కూర్చుని మంచిగా తినొచ్చు. మేమైతే అలానే తీసుకెళ్ళాము. యాక్చువల్లీ నేను ఏంటంటే ఫస్ట్ టైం వెళ్ళాను, ఇది వీడియో తీసింది అయితే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. అప్పుడు ఏంటంటే టైం అయిపోతుంది అనేసి లెమన్ రైస్ మాత్రమే తీసుకొని వెళ్ళాను. బాగా అనిపించింది. మార్నింగే వెళ్ళామంటే మనం ఈవినింగ్ వరకు స్లోగా పార్క్ మొత్తం చూడడానికి, టైం స్పెండ్ చేయడానికి మనకు టైం దొరుకుతుంది. అదే లేట్గా 12కి 1కి అలా వెళ్తే మనకు టైం సరిపోదు. అంటే మనం నడిచి వెళ్ళాలనుకుంటే మాత్రం టైం సరిపోదు. లేదా ఏదైతే వెహికల్లో వెళ్ళాలనుకుంటే ఓకే సరిపోతుంది. అండ్ అక్కడ వెహికల్స్ కూడా పిల్లలైతే కనుక టికెట్ వచ్చేసి 50 రూపీస్, పెద్దవాళ్ళమైతే 200 రూపీస్ టికెట్. మనం ఈవినింగ్ వరకు ఉండొచ్చు, నో ప్రాబ్లం. చాలా అంటే చాలా బాగుంది. టైం కూడా బాగా అనిపిస్తుంది. అండ్ పిల్లలు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీలో ఎవరైనా చెన్నై వచ్చినా లేదా చెన్నైలో ఉన్నా కన్ఫామ్గా ఈ జూ పార్క్ అయితే వెళ్ళండి. అండ్ ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉన్నట్లయితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే సైకిల్స్ యొక్క టికెట్స్. లేడీస్ సైకిల్స్ ఉంటాయి అండ్ జెంట్స్కి కూడా ఉంటాయి అండ్ చిల్డ్రన్స్కి కూడా ఉంటాయి. మీకు ఇంకా చిన్నపిల్లలు ఉన్నారంటే కనుక ఎదురు బుట్ట వచ్చిన సైకిల్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్క సైకిల్కి ఒక్కొక్క రేటు. అలాగే ఎలక్ట్రికల్ సైకిల్స్ కూడా ఉంటాయి. కాకపోతే మనం ఫస్ట్ ఒక 500 పే చేయాలి. అవి పే చేసి మనం సైకిల్ తీసుకున్న తర్వాత మనము ఎన్ని అవర్స్ అయితే మన దగ్గర సైకిల్ ఉంచుకున్నామో అన్ని అవర్స్కి వచ్చిన తర్వాత బిల్ పే చేసి అప్పుడు మిగిలిన అమౌంట్ మనం తీసుకోవచ్చు. సైకిల్ రైడ్ కూడా బాగా అనిపించింది జూ పార్క్లో. మా వాడైతే లాలీపాప్ కావాలన్నాడు, అందుకు లాలీపాప్ కొనిస్తే మంచిగా తింటూ కూర్చున్నాడు. అండ్ వీడికైతే ఈ జూ పార్క్ వెళ్ళామంటే అస్సలు భలే ఎంజాయ్ చేస్తాడు, మన చేతికి కూడా దొరకడు. అండ్ మీరు ఇంకొకటి ఏంటంటే మీరు 12:30 12 ఆ టైంకి వెళ్తే యానిమల్స్ మెయిన్ మనం చూడాలనుకున్నాయి, టైగర్సు, లయన్ ఇవి అయితే పడుకుంటాయి, మనకు అంత కనిపించవు. అది ఎర్లీ మార్నింగ్ అవి వెళ్ళినట్లయితే మనం మంచిగా చూడొచ్చు. మనకు టైం సరిపోతే సైకిల్ మీద వెళ్తే మళ్ళీ ఇంకో రౌండ్ కూడా వేయచ్చు. కానీ
ఈ జూ పార్క్ అంతా తిరిగినప్పటికే మన ఓపిక అయిపోతుంది. ఇంకా రౌండ్ అయితే మన వల్ల అస్సలు అవ్వదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఐ మీన్ బ్లాక్ కలర్లో మంకీస్, చింపాంజీలు అంటారు కదా, అవి అయితే ఉన్నాయి. వీడియోలో అయితే సరిగ్గా కనిపించట్లేదు, సారీ ఫ్రెండ్స్. చెప్పాను కదా క్యాబ్ అని. వీటి అయితే ఒక టికెట్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్, 300 రూపీస్ ఉంటాయి పర్సన్కి వచ్చి. కనిపిస్తుంది కదా, ఇక్కడైతే పికాక్ ఉంటుంది. ఆ పికాక్ సౌండ్ చేస్తూ పింఛం అలా చెప్తుంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తున్నాయా బ్లాక్ కలర్ మంకీస్. సాటర్డే సండే అయితే చాలామంది ఉంటారు, లీవ్ డేస్ కదా అందుకనేసి. నార్మల్ డేస్ అయితే కొంచెం తక్కువ ఉంటారు. ఇవి చెక్కతో చేసిన, వుడ్తో చేసిన ఎలిఫెంట్స్ బాగా అనిపించింది చూసిన వెంటనే. అండ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అందులో అన్ని ఫిషెస్ ఉంటాయి, కలర్ ఫిషెస్. అవిని బాగా అనిపించింది. యాక్చువల్లీ ఇది మనకి స్టార్టింగ్లోనే కనిపిస్తుంది, కానీ మేము స్టార్టింగ్లో అయితే వెళ్ళిపోయాము. వీడియో లెంత్ ఎక్కువ ఉంది ఏమనుకోకండి, లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు ఎక్కడని. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చూస్తున్నారు కదా ఫిషెస్. యాక్చువల్లీ ఇవి మా సైడ్ అయితే జలగలు అంటారు, మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు. వీటిని పట్టుకోవడం అయితే చాలా కష్టం, మన చేతికి దొరకవు, అలాగే కరుస్తాయి కూడా ఇవి. వెళ్తున్నాము, చూసేసేయండి. కలర్ ఫిషెస్ చాలా బాగా అనిపించింది. మా నిఖిల్ అయితే మరీ ఎంజాయ్ చేశాడు అసలు. ఇక్కడైతే అస్సలు మీరు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే మా నిఖిల్ ఒక ఫిష్కి లాలీపాప్ పెడుతుంటే అది తినడానికి చాలా ట్రై చేసింది. వీడికి కూడా బాగా థ్రిల్ అనిపించింది. చూసారా ఎన్ని కలర్ స్మాల్ ఫిషెస్, బిగ్ ఫిషెస్ ఉన్నాయో. అలాగే ఈ చల్లటి వాతావరణంలో ఇలా ఫిషెస్ అండ్ పార్కులోని తిరుగుతూ ఉంటే ఆ ఫీల్ నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుందండి. అందాలలో మహోదయం సందేహమే నమోదయం. నాకు యాక్చువల్లీ ఫిషెస్ అన్నీ చూస్తుంటే అందాలలో అన్న సాంగ్ ఉంటుంది కదా, జగదేక వీరుడు అతిలోక సుందరి, ఆ సాంగ్ అయితే బాగా గుర్తొచ్చింది. యాక్చువల్లీ ఆ ఫీల్లోనే అనిపించింది.
ఇలా వీడియోలో చూస్తున్నది వేరు, రియల్గా చూస్తుంది ఇంకా బాగుంటుంది. మనసా నా ఉండే చోటే చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలందమ్మా, నిన్న మొన్న ఈ మౌనం ఏమైందమ్మా, ఈరోజేదో ఉంటుందమ్మా, సోనా రంగుల సోనా. ఓకే గైస్, ఫిషెస్ అయితే చూసేసాము. అండ్ నెక్స్ట్ అయితే చింపాంజీ దగ్గరికి అయితే వెళ్తున్నాము. బిగ్ చింపాంజీ, దానికి ఒక స్మాల్ పిల్ల కూడా ఉంది. చూసేసేయండి. అక్కడ కనిపిస్తుంది కదా, అసలు వాళ్ళ అమ్మతో మస్తు ఆడుకుంటుంది అది. ఇది దాని ఇల్లు. అండ్ వాళ్ళ డాడీ కావాలి అక్కడ చూస్తూ ఉన్నారు వాళ్ళ డాడీ. గాలి చిరుగాలి నిన్ను చూసింది వరమ్మా. ఇదైతే పికాక్, మీ అందరికీ తెలుసు. వెళ్ళే నీదారి అది ఎవరికి తెలుసమ్మా, రూపమే ఉండను ఊపిరే నీవని నేను ఇవి వైట్ పికాక్స్, వైట్ తెలుపు నెమలిలు. యాక్చువల్లీ ఇవి పింఛం విప్పుతాయో లేదో, విప్పితే బాగుండు అని చాలా వెయిట్ చేశాను, కానీ ఒక్కటి కూడా విప్పలేదు. ఎందుకంటే వాటికి ఒక టైమింగ్స్ ఉంటాయి కదా, మనకు కావాల్సినప్పుడల్లా అవి చేయలే కదా. ఈ డేర్ అయితే అలా చూస్తూ ఉంది మమ్మల్ని. యాక్చువల్లీ నాకైతే దగ్గరికి వెళ్ళాలనిపించింది, కాకపోతే భయం వేసింది. అది పొడిచిందంటే నేను ఎందుకైనా పని చేస్తాను అనిపించింది. నెక్స్ట్ అయితే పీకాక్స్ దగ్గరికి అయితే సారీ గైస్, నెక్స్ట్ అయితే ప్యారెట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కలర్ బర్డ్స్, ప్యారెట్స్, అన్ని రకాల బర్డ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తున్నాం. వీటిని మా సైడ్ అయితే గిన్నీస్ కోళ్ళు అంటారు, మీ సైడ్ ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకి చూసారు కదా, భలే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అసలు. ప్రతి యానిమల్ని చూసి ఒక్కొక్క రకమైన ఆ ఫీల్ చూసారా, ఆ నవ్వు, వాడు అసలు మనం ఎలా వీటిని చూస్తామో అవి కూడా మనల్ని అలా చూస్తున్నాయి. వాడు వెళ్ళిపోతాడంట, వాడిని వదిలేసేయాలంట. చాలా ట్రై చేస్తున్నాడు, కంట్రోల్ చేయడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది అసలు. Life is beautiful, life is beautiful. అది ఒక హృదయం, ఆశలను తడిపిన క్షణం సమయం. Life is beautiful,
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. సారీ గైస్, నాకు యాక్చువల్లీ సాంగ్స్ అంటే ఇష్టం, కాకపోతే సాంగ్స్ పాడడం నాకు రాదు. ఏంటి అది అని చూస్తున్నారా? లెట్స్ గో, దగ్గరికి వెళ్ళిపోదాం. టంటటాయ్, అదే మన దగ్గరికి వస్తుంది. అందమా అందమా అందమంటే చందమా, చైత్రమా చేరుమా చేరువైతే దూరమా. వీటిని కనుక జూ పార్క్లోంచి ఎక్కడైనా ఏదైనా వల కట్టారు కానీ నెట్ టైపు, అది ఊడిందంటే మన పని అయిపోతుందమ్మా. ఇవి చూడండి ఎంత మంచిగా స్నానం చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నాయో. వీటిని ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి స్విమ్ కూడా చాలా బాగా చేస్తున్నాయి అసలు. దానికైతే కొంతసేపు బయట అలా పడుకోవాలనిపిస్తుందని దొల్లుతుంది. ఇక్కడైతే మనకి జూ పార్క్ అని లెటర్స్తో పాటు పెట్టి ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. చాలామంది ఇక్కడే ఫొటోస్ ఎక్కువ తీసుకుంటారు, అసలు ఖాళీయే ఉండదు. చూస్తున్నారు కదా, మీలో ఎంతమంది జూ పార్క్ వచ్చారు, ఎంతమంది ఫొటోస్ దిగారు, ఎంతమంది ఈ స్వీట్ మెమొరీస్ని, ఈ హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేశారు, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. గుండె పేలినట్టుంది, గుండె పేలినట్టుంది. చినుకా క్షేమమా పలుకా కుశలమా తెలుపుమా ప్రణయమా. అడిగా బ్రహ్మని నిమ్మగా నిన్నటిని దొరలోని కన్న అటులే కమ్మనువా కమ్మని అలాగే గాయస్, చాలామంది అయితే రేపు వెళ్దాం, తర్వాత వెళ్దాం, తర్వాత అనుకుంటారు. కానీ అస్సలు లేట్ చేయకండి, ఎందుకంటే ఏ క్షణం ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. మనకి టైం ఉన్నప్పుడు లేదు టైం చూసుకునే మనము మన వర్క్, మన బిజీ లైఫ్లోంచి కొంచెం టైం మనకంటూ స్పెండ్ చేయాలి. హస్బెండ్ కోసమని వైఫ్ కోసమని హస్బెండ్, అండ్ పిల్లల కోసము తల్లిదండ్రులు, అలా స్పెండ్ చేసి వీక్లీ కాకపోయినా మంత్లీ వన్స్ అయినా బయటకు అలా వెళ్తూ వస్తూ ఉంటే ఇంట్లో ఉన్న చిన్నపాటి గొడవలు తగ్గుతాయి. అలాగే ఆ ప్రకృతి, ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేసి మనకి ఒక హ్యాపీ మూమెంట్, హ్యాపీ ఫీల్ వస్తుంది. నేను చెప్పింది రాంగ్ అయితే క్షమించండి, కరెక్ట్ అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం టైగర్ని చూడడానికి. కనిపిస్తుందా మీకు టైగర్? బెంచ్ పక్కన కూర్చుని ఉంది కదా,
ఇంకొకటి స్నానం చేస్తుంది. దానికి స్నానం చేయాలని చాలా అనిపిస్తుంది, ఎందుకంటే మంచి ఎండగా ఉంది కదా, చాలా వేడి వేడిగా అనిపిస్తుంది కోవాల, అందుకే స్నానం చేయడానికి ఉంది. దీన్ని రాయల్ బెంగాల్ టైగర్ అంటారు. బెంగాల్ టైగర్. నిజంగా ఈ సౌండ్ చేస్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది, కానీ అది కనుక బయటకు వచ్చిందంటే జనాల పని అయిపోతుందమ్మా. 2 ఉన్నాయి యాక్చువల్గా ఇందులో. ఇది వైట్ కలర్ టైగర్. ఇవన్నీ లైన్గా చూస్తున్నాం కదా, ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మనకి ఎలిఫెంట్ అండ్ జిరాఫీ ఉంటుంది. జిరాఫీని చూసిన తర్వాత ఎలిఫెంట్, జిరాఫీని చూస్తే ఇంకా మనము ఎంట్రన్స్కి దగ్గర అయిపోతాము. ఇంకా అన్ని వీడియో క్లారిటీగా సరిగ్గా తీయలేకపోయాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే మా నిఖిల్ ఉన్నాడు కదా, ఒక పక్క నిఖిల్ని క్యారీ చేస్తూ వీడియో తీసాను. ఇంకా ఆ రోజు అమ్మ వచ్చారు అండ్ మా హస్బెండ్ గారు కూడా తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళిద్దరూ చూస్తూ ఉన్నారు, కాబట్టి ఇంకా ఈ మాత్రం వీడియో అయినా తీయగలిగాను. ఓకేనా గైస్? ప్లీజ్ గైస్ లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. చీత, చిరుతపులి పడుకున్నది. మేము వెళ్ళేసరికి 12:30 అయిపోయింది, 12:31 అయిపోయింది. ఇంకా వాటికి కూడా నిద్ర వస్తుంది కదా, ఎంతమంది చూస్తారని అవి పడుకోకుండా ఉంటే వెళ్తూ ఉంటాం కదా మనం. చూడండి ఎలా చూస్తుందో. ఇవి పైకి ఎక్కేసి కూర్చున్నాయి. హరే కృష్ణ హరే రామ 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 హరే హరే, కృష్ణ కృష్ణ హరే హరే. ఇక చూస్తున్నారు కదా స్నేక్స్, ఇవన్నీ బిగ్ స్నేక్స్. చూడండి రకరకాల కొండ చిలువలు, మొత్తం పసర పాములు అంటారు, అవి అన్ని రకాల స్నేక్స్ ఉన్నాయి. బుష్ నాగరాజ నాగరాజ, ఇండియన్ కోబ్రా. చూసారా ఎన్ని ఉన్నాయో అందులో. ఇంకా మొబైల్లో కనిపించట్లేదు, కింద ఉన్నాయి అండ్ అందులో కూడా పడుకుని ఉన్నాయి. కనిపిస్తున్నాయా మీకు? యాక్చువల్లీ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా వీడియో తీయడానికి కష్టమైపోయింది.
మీలో ఎంతమందికి స్నేక్స్ అంటే భయమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా చూస్తున్నారు కదా, అసలు ఆ చెట్టు పైన ఆకులే లేవు, కానీ పాములు ఉన్నాయి. గ్రీన్ స్నేక్స్ ఇవి. ఇక చూస్తున్నారా పాము ఎలా ఉందో. యాక్చువల్గా రియల్గా మన ఇంటి దగ్గర కనుక చెట్ల మీద ఉంటే వాటిని కనుక్కోవడం చాలా కష్టమైపోతుంది. అసలు అంత గ్రీన్ కలర్లో ఉన్నాయి అవి. ఇక్కడ చూసారా కొండ చిలువలు. చాలామంది దాన్ని లేపడానికి ట్రై చేశారు, బట్ అది లేవలేదు. వీళ్ళు వస్తే నేను ఎందుకు లేగాలనుకుందేమో బహుశా. అమ్మో, దీన్ని చూస్తే బాగా భయం అనిపించింది యాక్చువల్గా. ఎందుకంటే చాలా భయంకరంగా అనిపించింది. అది పెద్ద లావుగా అలా ఉంది కదా, అందుకనేసి. ఇవి ఊసర వెల్స్ అంటారు మా సైడు. మీ సైడ్ ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్నారా, అందరూ వీడియోస్ తీసుకుంటున్నారు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు. ఇవి మొసళ్ళు. క్రోకోడ్. మంకీస్ అంటే మ్యాక్సిమం అందరూ బయట చూస్తూనే ఉంటారు. ఇవి మీరు వెళ్ళేటప్పుడు మీకు వీలైతే, మీకు ఓకే అనిపిస్తే కనుక బిస్కెట్స్ అండ్ బనానాస్ తీసుకెళ్ళండి. అవి మనం వేసే ఫుడ్ కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటాయి. అలా ఫుడ్ వేస్తే అవి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పట్టుకెళ్ళిపోతాయి. మనకి కూడా బాగా అనిపిస్తుంది. నేను మీకు చెప్పాను కదా, ఇంక లాస్ట్కి వచ్చేసరికి ఎలిఫెంట్ అండ్ జిరాఫీ ఉంటుందని. ఇది 2 ఎలిఫెంట్స్ అయితే ఉంటాయి, 2 ఏనుగులు. వాటిని ఏం చేస్తున్నారంటే వాళ్ళు పుల్లలు ఉంటాయి కదా, అవన్నీ ఇరవమని చెప్పినట్టున్నారు. అవన్నీ ఇరుస్తున్నది అవి. నెక్స్ట్ వీటిని హిప్పోపోటమస్ అంటారు కాల్ మేబీ. మా నిఖిల్ అయితే బాగా చెప్తాడు. ఇవి రైన్ కోరస్ కావాలి. అది చూసారు అసలు దాని చర్మం ఎలా ఉందని, ఎంత దొలసరుగా ఎలా ఉందో. అసలు అది ఒక యానిమల్ అంటేనే ఎవరు నమ్మరేమంతలా ఉంది. అసలు కదులు లేదు, మెదడు లేదు దానిలోని. ఒక బొమ్మ, ఒక రాతి విగ్రహంలో స్టక్ అయిపోయింది అంత. అది ఏంటి ఇవి గిన్నెస్ కోళ్ళు అంటారు మా సైడ్. చెప్పాను కదా, ఇంక లాస్ట్కి వచ్చేసరికి జీబ్రా అని.
అటు కనిపిస్తుంది కదా అటు సైడ్ రోడ్డు, ఇంకా అది స్ట్రైట్ వెళ్తే మనము ఇంకా ఎగ్జిట్లోకి వచ్చేస్తాము. అదిగో కనిపిస్తుందా మీకు జిరాఫీ? ఒక్కటే ఉంది, దాని పైకి పెట్టారు దానికి తినే ఫుడ్, అందుకనేసి అంత దూరంలో నేను ఇటు సైడ్ రాలేదు. ఇంకా అది థ్యాంక్ యూ గైస్ నా వీడియోని ఫుల్గా చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్లో అక్కడ టెడ్డీ బేర్స్ లాంటివి ఒక ఉంటాయి, అవి కూడా తీసుకో అంటే